ఈమె ఇట్లా ముసుగేసుకుంది అనుకుంటున్నారా? టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. మస్తు ఘోరంగా చలి పెడుతుంది. ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అది ఎక్కడికి అన్నది మీరు వీడియో వేసి గెస్ చేయండి. మేమైతే ఇప్పుడు తాతమ్మ గాడికి వచ్చినాం. తాతమ్మ అంటే మా కోనపూర్ బస్ స్టాప్. మేము వచ్చేసరికి అయితే హోటల్ అంకుల్ టిఫిన్స్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుండు. జాతరకు వచ్చినప్పుడు అందరు రావాలని చెప్పు. చెప్పు అందరు జాతరకు రావాలి. మా టిఫిన్ సెంటర్కి రండి అను. ఓకే ఓకే నేను చెప్తా. సో దుబ్బరాజేశ్వర స్వామి జాతరకు వచ్చిన వాళ్ళందరూ తాతమ్మ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. అయితే నేను ఏమంటుండంటే వాళ్ళ కూతురు నర్సింగ్ చేస్తుందంట, ఫీ 1 lakh బాగుంటుందంట. ఆయన ఎంత చేసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఏ మిగిలాయి అటే పోతాయి అన్నట్టు బాధపడుతున్నట్టు చెప్పుకుంటా. అయితే అతనికి ఆంధ్రాలో ఒక ఓన్ రెస్టారెంట్ ఉండేనంట. పెట్టినప్పుడు ప్రాఫిట్ మంచిగా ఉండేనంట, కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల తీసేయాల్సి వచ్చిందంట. ఇక్కడ మా మమ్మీని పక్కకుండి నువ్వు రోజు ఆయిల్ చేంజ్ చేస్తావా, లేకపోతే సేమ్ ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తావా, ఎన్ని డేస్కి ఒకసారి చేంజ్ చేస్తావా అనుకుంటూ అడుగుతుంది. ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చినావా అని అడుగుతుంది. ఆయిల్ ఇక కోనపూర్ నుండి అయితే బస్సులో జగిత్యాలకి రీచ్ అయినాం. తర్వాత జగిత్యాలలో ఒక బస్సు ఎక్కినాం. నేనైతే మళ్ళీ దిగేలోపు ఒక న్యాప్ కూడా వేసి లేచిన. సో మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయినాం. ఒక చిన్న వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకొని మళ్ళీ జగిత్యాల రిటర్న్ వెళ్ళాలి. మేము ఎక్కడికి వచ్చినామో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ జగిత్యాల వెళ్ళడానికి బస్ అయితే రెడీ ఉంది, ఎక్కేసినాం. మంచిగా సీట్ అయితే దొరికింది. ఇక మళ్ళీ జగిత్యాల రీచ్ అయ్యేదాకా మళ్ళీ ఒక న్యాప్ వేయాలి. ఓకే బాయ్.